హలో అండి అందరికీ వెల్కమ్ టు స్వర్ణాస్ కిచెన్. చూడడానికి ఎంతో చక్కగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి బర్ఫీలు. చూడడానికి కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంట్లో మనం చేసి పెట్టామంటే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే నేను కప్పు బాదం పప్పు తీసుకొని ఒక 10 జీడిపప్పులు తీసుకొని సిమ్లో వేపేసుకున్నాండి. బాదం పప్పు పొట్టు పోయే వరకు నీట్గా సిమ్లోనే వేపేసుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం. మెత్తగా కూడా కొంచెం పొడి పొడిగా చేసేసుకున్నా. సేమ్ కప్పుతో బెల్లం తీసుకొని పావు కప్పు వాటర్ వేసేసుకొని కరిగించుకున్న తర్వాత ఫిల్టర్ రైస్ పెట్టేసుకున్నామండి. ఏదైనా నిల్సలు గడ్డి ఉన్నా పోతుంది కదా నీట్గా. ఫిల్టర్ రైస్ పెట్టేసుకొని ఇప్పుడు చాబోర్డు కానీ ఒక ప్లేట్ కానీ నెయ్యి రాసి పెట్టేసుకున్నాము. చపాతీ కర్ర కూడా నెయ్యి రాసి పెట్టేసుకున్నాను నేనైతే. ఇప్పుడు పాకం రెడీ అయిపోతుంది కాబట్టి అందులో ఇలాచి పౌడర్ వేసుకొని మనం ఇప్పుడు పాకం చూడడానికి కోసం ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం పాకం టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఒకసారి చేసి పెట్టేస్తామంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి. సేమ్ మనం ఇదే విధంగా బాదం బర్ఫీలు కానీ పల్లి చిక్కీలు కానీ ఏదైనా కూడా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడటానికి ఏమో పాకం రెడీ అయిపోయింది అనిపిస్తుంది. మనం పాకం తీసి ప్లేట్ కొట్టినప్పుడు టపీమన్ సౌండ్ రావాలి, ప్లస్ చేత్తో విరిస్తే విరిగిపోవాలి. విరగలేదు కాబట్టి మన పాకం ఇంకా రెడీ కాలేదని అర్థము. ఒక నిమిషం తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ కొంచెం తీసుకొని పొడవుగా వేసుకున్నామంటే మనకు పొడవు వేసుకొని విరుచుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఉండలా కాకుండా మంచిగా ఇట్లా తిప్పుకొని చూసుకున్నామంటే ప్లేట్కి వేసి కొడితే టపీమని విరిగిపోవాలి. సేమ్ టైం మనం చేతో విరిచినప్పుడు అట్లా విరిగిపోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా విరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బాదం మిశ్రమంలో స్టవ్ ఆఫ్ చేసుకొని బాదం మిశ్రమం వేసుకొని కలుపుకొని నీట్గా చాప్బోర్డ్కి అయితే నెయ్యి రాసి పెట్టేసుకున్నాం కదా, ఈ మిశ్రమం అంతా ప్లేట్లో వేసేసుకొని చాప్బోర్డ్ మీద వేసేసుకొని నీట్గా చపాతీ కర్రతో మనకు కావాల్సిన షేప్ మంచిగా మందం వద్దండి, పల్చగా వద్దు, నార్మల్ సైజు మీడియం సైజులో మంచిగా తిక్కేసుకొని ఎడ్జెస్ కూడా మనము స్క్వేర్ షేప్ వచ్చేలా చేసేసుకున్నామంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకేముంది, చల్లగా వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసి పెట్టేసుకున్నామంటే చల్లారిన తర్వాత మనకు షేప్స్ అనేది నీట్గా ఈజీగా వచ్చేస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. టేస్టీగా ఉంటాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఇస్తే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.